स्वामी వెళ్ళాలండి దిగాలండి ಗೊತ್ತಾಯ್ತು నాకు వచ్చాక వాళ్ళు గుండు గుండు అతను మన రైతా రికార్డు బాబా దారి ఎలా కొక్కి దారి ఏం అక్కర్లేవో గట్టిగా అట్టేసే వడ్డిగే అయ్యా అన్నా అన్నా నువ్వు అలా ఎదురేయాలి మాకు నాకు అర్థమైంది చెప్తాము మాట్లాడతాను మొత్తం కూడా పోలీసరా తీసుకెళ్తాను అయిపోయినా తీసేస్తానన్నారు తీరేదండి తీసేస్తానన్నారు ఇప్పుడు దాకా పట్టించుకునే నాదిగా లేరు ఫోన్ చేయబట్టి వాస్తవంగా చెప్తున్నారు సార్ రైతులు పట్టించుకోవడానికి ఎంఆర్ఓ గారు కూడా రాలేదు సార్ మీ కంట్రోలే వాళ్ళు ప్రతి బస్తాకి 2 కేజీలు రైతు దగ్గర దగా చేస్తున్నారు 2 కేజీలు మీరు ఎవరెవరైతే దగా చేశారో అవన్నీ మేము రిటర్న్ గా రాసిస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి 2 కేజీలు డబ్బులు తీసుకున్నారు అందరి దగ్గర తోలితే వాయిస్ లో కంటెంట్ ఏదైనా 17 దాటి 1% క్వింటాల్ పట్టి చెప్పమనేది తీసుకోవాలి సార్ మీరే మార్చి తేడా ఉంది కేజీ కాడ తీసుకోమని మీరే ఇచ్చారా లేదు అలాగా ఎలా చేయటువంటి జీవో ఇచ్చారా అట్లాగా మీరు జీవో ఉన్నప్పుడు మీరు ఎట్లా మరి దాని గురించి చెప్తారు కేజీ తీసుకుంటారని ముందు స్టోర్ చేసుకోవాలి సార్ మొత్తం తీసుకెళ్లి కేజీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత చేద్దాం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా యాంగ్ తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో ప్రధానంగా ధాన్యం పండించేటువంటి ప్రతి రైతు కూడా కష్టాన్ని నష్టాన్ని చవిచూడటం జరిగింది. పోసినటువంటి వాడేమో రాసుల మీద ఉండిపోయాడు, పోయినటువంటి వారేమో మరి నిలువున చేలన్నీ కూడా మునిగిపోయినాయి. కొంతమంది అయితే మనుషులతో కోపిస్తే పనులన్నీ కూడా ఈ వరదకి కొట్టుకుపోతూ ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఏ రకమైనటువంటి ఆంక్షలు కూడా లేకుండా ఈ తడిచినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారాన్ని, ఎందుకంటే రాలిపోయినా తడిసిపోయినా నీలపాలైనా గంగపాలైనటువంటి ధాన్యాన్ని రైతుని ఆదుకోవాలంటే ప్రతి ఎకరాకి కూడా 20,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పంట నష్టాన్ని అంచనా కట్టించాలి. తద్వారా ఏమైతే నష్టం జరిగిందో ఆ అన్నిటినీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తాం.